మంగళవారం సినిమాకి సంబంధించిన సవాళ్ళు ఏంటి ఎడిటింగ్ చేయడంలో ఇలాంటి సినిమాకి? ఇదేంటంటే మామూలుగా ఒక జోనర్ అయితే అనుకోవచ్చు. ఇప్పుడు ఏదో యాక్షను లేకపోతే లవ్ అంటే ఒకే జోనర్ వెళ్తాం 3. కానీ ఇదేంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చి సస్పెన్స్ మిస్టరీ ఉంటుంది. ఓకే. అది ఏంటంటే సౌండ్ మైండ్లో పెట్టుకుని చేయాలి. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చి ఒక అమ్మాయికి ఒక డిసీజ్ ఉంటుంది. అదేంటంటే ఫుల్గా మైండ్లో సౌండ్ పెట్టుకుని ఎంత స్పేస్ ఇవ్వాలి ఎడిట్కి, సౌండ్కి, మ్యూజిక్కి అయిన మైండ్లో పెట్టుకుని అది చేయాలి సెకండ్ హాఫ్లో. అది కాకుండా రివెంజ్ డ్రామా ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఒక్క మూవీలో ఇన్ని కలిపి చేయడం అనేది అది కొద్దిగా కత్తిమే సౌండ్ ఉంటుంది అనమాట. ఓకే. అది కొద్దిగా నాకు టఫ్ అనిపించింది. చేయగలం కొద్దిగా మనం ఇన్నున్నాయి కన్వే అయిద్దా లేదా. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ వచ్చి స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. అది ఏంటంటే కొద్దిగా తేడా జరిగింది ఎడిట్లో. ఆడియన్స్కి అయితే డిజాస్టర్. ఎందుకంటే ఎప్పుడైనా మనకి మూవీ ఆడియన్స్ చూసి బయటకు వచ్చేటప్పుడు మైండ్లో ఉండాలంటే లాస్ట్ 40 minutes మైండ్లో అలా ఉందంటే సినిమా హిట్ అండి. నేను ఇంకేంటంటే అది లాస్ట్ మర్డర్ మిస్టరీ, ఊళ్ళో చనిపోతూ ఉంటారు, గోడల మీద రాస్తారు, ఇట్లా ఇదే కథ కదా ఇది. అది ఇంకా ఏంటంటే డైరెక్టర్ గారు కూడా నాకు పోస్ట్ ప్రొడక్షన్కి చాలా టైం ఇచ్చారు. మామూలుగా అనుకోండి డేట్ అనౌన్స్ చేసేసి అర్జెంట్ పద అని చెప్పాను. అలా కాకుండా నాకు లిటరల్లీ జూలైలో అయింది షూట్, నవంబర్లో రిలీజ్ అయింది. అంటే నాకు ఎంత టైం ఇచ్చారంటే ఓన్లీ 2 months. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను అక్కడ ఆన్లైన్లో కూడా వెళ్ళా. ఆన్లైన్ అంటే స్పాట్లో కాదు, నాకు ఒక సపరేట్ హోటల్ రూమ్ బుక్ చేసి ఈరోజు షూట్ జరిగింది నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది. నేను అక్కడ చేసేసుకునేవాడిని. మరి ఏమైనా షార్ట్ కావాలంటే నేను చెప్పేవాడిని. అంటే ఆయన మోస్ట్లీ ఏంటంటే ఒక్క షార్ట్ కూడా మిస్ అవ్వదు. మనకేమైనా కావాలి అంటే మనం చెప్పేవాళ్ళం. ఆయన కావాల్సిన రష్ మనకి ఇచ్చారు. మనకేంటంటే ఎడిటింగ్కి వచ్చి పక్కన కూర్చొని ఇన్ పాయింట్ చెప్పు, అదొద్దు ఇది అని ఏ రోజు డిస్టర్బ్ చేయాలి డైరెక్ట్. ఇది కాదు, ఫస్ట్ సినిమా కూడా అంతే, RX 100 అంతే, మహాసముద్రం అంతే. నేను డైరెక్టర్ని డైరెక్షన్ చేశాను, మీరు ఎడిటర్ నాకు ఎడిట్ చేసి పెట్టండి అంతే. నేను చేసిన తర్వాత నేను సాటిస్ఫై అయితే పిలుస్తాను ఆయనకి టేబుల్ మీదకి, చూడండి సార్ ఒకసారి ఈ సీన్ ఎలా ఉంది. ఆయన కన్వే అవ్వలేదు అనుకోండి చెప్తారనమాట, మాధవి నాకు ఇలా కాదు, నేను వేరేలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరే ఏం చేద్దాం అని చెప్పి కొన్ని సీన్లు పట్టుకుంటారండి ఆయన. నిజంగా ఆడియన్స్ కరెక్ట్గా అయ్యే సీన్లు బాగా ఎక్కుతాయి. ఓకే. సెకండ్ హాఫ్లో ఒక చేజ్ ఉంటుంది. ఆయన ఎంతసేపు ఏం చెప్పేవారంటే, మాధవి ఇది ఓన్లీ ఎడిటర్ సినిమా, నేను చెప్తాను మీరు బయటకే సినిమా వెళ్ళిన తర్వాత మీకే పేరు వస్తుంది, నేను చెప్తున్నాను మీరు అలా మైండ్లో పెట్టుకుని ఎడిట్ చేయండి, మీరు ఎంత స్పేస్ ఇస్తే అంత మ్యూజిక్ కొట్టగలరు అంటే. నేను ఆల్మోస్ట్ మ్యూజిక్ మీద ఎడిట్ చేశాను. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సినిమా మొత్తం ఆల్మోస్ట్ మ్యూజిక్ పెట్టుకునే ఫస్ట్ ఎడిట్ చేసేస్తానండి. దాని తగ్గట్టు యాప్ ట్రాక్లు తీసుకునేవాడు. రీ రికార్డింగ్ తర్వాత ఎడిటింగ్ చేస్తారా, ముందే చేస్తారా? అసలు కాదు, ఫస్ట్ ఏంటంటే ఎడిటింగ్ చేసిన తర్వాత రీ రికార్డింగ్కి వెళ్తారు. అవును. నేనేం చేశానంటే ఈ సినిమాకి మనకి మ్యూజిక్ ఉండాలి సరే అని చెప్పి ఫస్ట్ రఫ్ కట్ చేసేవాడిని. రఫ్ కట్ మీన్స్ ప్లెయిన్ కట్ అయిపోయిందా డైరెక్టర్ ఓకే అన్న తర్వాత ట్రాక్ తీసేవాడిని. దాని యాప్ట్గా ఉండేది. ఆ ట్రాక్ మీద ఎక్కడ చేంజ్ ఓవర్స్ ఉన్నాయి ఎక్కడ అనేది అలాగా ఎడిట్ చేసి మ్యూజిక్ మీద ఎడిట్ చేసి మొత్తం ఆల్మోస్ట్ ఒక 90% ట్రాక్లు వేసానండి సినిమా మొత్తం. ఇక అందరూ స్పేస్ ఇవ్వటం ఎలా ఇస్తారు స్పేస్ అసలు? అది ఇప్పుడు స్పేస్ మన ఇద్దరం మాట్లాడదాం సార్. ఎగ్జాంపుల్ మాట్లాడినప్పుడు మీ రియాక్షన్కి అంటున్నారు కదా సంథింగ్, నేను అడిగిన దానికి ఇమీడియట్గా ఉండదు. అది నేను నా నోట్లో నుంచి వచ్చిన తర్వాత మీ రియాక్షన్ ఇస్తారు. ఆ స్పేస్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడుతూ మీరు ముందే దానికి అడ్వాన్స్డ్ ఇచ్చేసారు అనుకోండి, అది రాంగ్ కట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ సెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా 2 bar 4 bar 6 bar 8 bar 16 bars అని బార్స్ ఉంటాయి. ఆ బార్లో ఈ షార్ట్ మనం 4 barలో పెట్టాలి. ఆ మ్యూజిక్ అదేంటంటే కొద్దిగా చేయగా మనకి ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్లో తెలిసిపోద్ది ఈ షార్ట్కి ఇది 4 bar సరిపోద్ది, ఈ మ్యూజిక్ అంత చాలు. ఫాస్ట్ బీట్ ఉంటుంది, ఫాస్ట్ బీట్లో వచ్చి 2 barలో ఎడిట్ చేసుకుంటాం. అట్లా ఆ సెన్స్లో అనమాట. అంటే ఎక్కువ సాంగ్స్ మనం చూస్తూ ఉండగా ఎక్కువ సాంగ్స్ ఎడిట్ చేస్తామంటే ఆటోమేటిక్గా మనకి అది తెలిసిపోద్ది. అంటే ఒక్కోసారి ఎడిటింగ్ రూమ్లో సినిమా హిట్ అవుద్ది లేని తెలిసిపోతుందండి అసలు ఎడిటింగ్ రూమ్లోనే. సార్ ఫస్ట్ టేబుల్ మీద నేను చెప్పాను కదా సార్, నేను రాకముందు ఎక్కడ తెలుసుకుంటుందని నేను అలాగే వచ్చాను. నేను మామూలుగా నేను చేసిన సినిమాలు అండి నాకు ఒక్కటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఫస్ట్ నేను చూడగానే నాకు అర్థమైపోతుంది. నేను డైరెక్టర్కి చెప్తా
నేనైతే సార్ ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు సార్ అని చెప్పి ఇట్లాగే అంట. సరే అయితే ఏం చేద్దాం అడుగుతారు, చెప్తాను. వాళ్ళకి ఇష్టం అంటే మామూలుగా చేంజ్ చేయాలనుకుంటే ఓకే చేద్దామమ్మా అంటారు. అట్లా ఇలా డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ మా బాస్ వచ్చి కూర్చుంటారు. ఆయన కూర్చున్న తర్వాత మరి మనం చూసినప్పుడు ఇది లేదే అది ఇది అని చెప్పి అడిగా. లేసర్లు మార్చాను ఇట్లా చెప్పాను సార్ డైరెక్ట్ ఓకే అన్నారన్న. అవునా, ఆయన ఏంటారంటే అవి కూడా పెట్టు పక్కన, నేను చూస్తా ఫ్లోలో మళ్ళీ పర్లేదు తీసేయచ్చు, లేదు ఇది కావాలి సీను ఎందుకంటే మళ్ళీ కనెక్టివిటీలు ఉన్నాయి అని చెప్పి అలాగా కోఆర్డినేషన్ అన్నమాట. మెయినేటర్కి నాకు డైరెక్టర్కి బాగా కోఆర్డినేషన్ ఉండేది. ప్రవీణ్ కేఎల్ ఆయన ప్రత్యేకత ఏంటి అసలు? ప్రవీణ్ కేఎల్ గారి ప్రత్యేకత ఆయన ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఏ ఎడిటర్ పక్కన అసిస్టెంట్ పక్కన కూర్చొని డౌట్లు అడుగు, ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు నేను చెప్తాను అని నాకు తెలిసి అయితే ఎవరి దగ్గర పని చేయలేదు. ఆయన దగ్గర ప్రత్యేకత అదనమాట. ఇప్పుడు ఆయన చేస్తూ ఉంటారు. నాకు ఒక డౌట్ వచ్చింది, డౌట్ వస్తే నేను పదాకి సార్ ఇది ఎందుకు సార్ ఇలా చేశారు, మనం అలా కూడా చేయొచ్చు కదా సార్ అని పక్కన అనేవాడిని. అలా 2-3 సార్లు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన అన్నారు, మాధవజీ నేను ఇప్పుడు ఏంటంటే ఎడిట్ చేసేటప్పుడు నా మూడ్ డిస్టర్బ్ అవుతుంది, నువ్వు బుక్ పెన్ను పెట్టుకో, నీకేం డౌట్ వచ్చినా రాసుకున్న తర్వాత నేను బయటకు వస్తాను టేబుల్ బయట నుంచి, అప్పుడు నువ్వు అడుగు నేను చెప్తాను ఇక. ఇంకా అలా ఏంటంటే ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ అసిస్టెంట్ అండి అలాగా ఎక్స్ప్లెయిన్ చేయటం, మనకేంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా పుష్ చేస్తారనమాట ఆయన. అలాగే ఏంటంటే ఇంకోటి ఆయన ఒక సాంగ్ ఉండే దాదాపు 150 సినిమాలు చేశారు ఆయన. అవును, సినిమాకి 4 సాంగ్లు ఉంటాయి. ఒక సాంగ్ ఒక ప్యాటర్న్ చేస్తారండి. అది ఇంకేంటంటే అలా ఉండిపోద్ది అనమాట. ప్యాటర్న్ అంటే ఇప్పుడు ఎఫెక్ట్లు వేసేసి అట్లా కాదు, ఒక మ్యూజిక్ తగ్గట్టుగా ఏదో ఒక ఎఫెక్ట్ పట్టుకుంటారు. ఇక ఆ సాంగ్ మొత్తం అదే ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ బంచ్లో ఈ పాట ఇప్పుడు పల్లవి అయిపోయిన తర్వాత ఒక బీట్లో వచ్చింది, బీజియం వచ్చినప్పుడు ఒక ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ బీజియం వచ్చింది అనుకోండి వేరే ఎఫెక్ట్లు వేస్తారు. ప్యాటర్న్ మెయింటైన్ చేయరు, అది మెయింటైన్ చేస్తారు. ఆయన దగ్గర అది నేర్చుకోవడం వల్ల కొన్ని ప్యాటర్న్స్ కూడా నేను ఈ సినిమాకి యూజ్ చేశాను. మంగళవారం అది బాగా హెల్ప్ అయింది నాకు. అందరూ ఏంటంటే ఫంక్షన్ ఫైట్ ఒకటి ఉంటుందండి. ఆ ఫంక్షన్ ఫైట్లో ఏంటంటే ఫస్ట్ నార్మల్ కట్ చేశా, సాటిస్ఫాక్షన్ లేదు. అయితే నా అసిస్టెంట్ ఉన్నాడు, అడిగాను అఖిల్ ఏంటంటే అన్న ప్లెయిన్గా ఉందన్న అది అన్నాడు. సరే అయితే అని చెప్పి అప్పుడు ఆల్రెడీ ఒక ఎడిట్ చేశాను. మ్యూజిక్ ట్రాక్ కోసం 5 hours పట్టింది ఎతకడానికి. మ్యూజిక్ మీద ఎడిట్ చేశాను. ట్రాక్ ఎత్తికి అంటే నేను ఎలా ఉంటుంది ఎడిట్ అయిపోయిందో దాన్ని ట్రాక్ పెట్టుకుంటా, ప్లే చేసి చూస్తా సింక్లు ఎత్తి యాప్ట్గా లేదు తీసేసి ఆ ట్రాక్ కోసం 5 hours ఎత్తికి అది మ్యూజిక్ మీద ఎడిట్ చేశాను. చేసిన తర్వాత మా బాస్ వచ్చి చూశారన్నమాట, మాధవజీ ఎరకొట్టేసా ఫైట్ చాలా బాగుంది, అసలు కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది, ఎవరు టచ్ చేయలేదు ప్యాటర్న్, మామూలు సాంగ్సే చేయటం వేరు, నువ్వు ఫైట్లో చేసి చాలా బాగుంది అది ఏం చెప్పాను. అయితే డైరెక్టర్ ఏమంటారంటే నేను అన్నాను సార్ ఒక ప్యాటర్న్ ఇచ్చాను చూడండి సార్ అన్నాను. అంటే ఆయన అన్నారు, వచ్చారు మాధవజీ ఇది మన జోనర్ కాదయా వద్దు అన్నారు. లేదు సార్ వర్కౌట్ అయ్యి సార్ వినండి సార్. సరే అని చెప్పి ఆయన రూమ్కి వెళ్ళి ఒక 1 hour మళ్ళీ వచ్చారు, ప్లే చేయన్నారు నాకు మాధవజీ అన్నారు. ఆయన ఏంటంటే మనం కరెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పాలి. అంటే ఈ డైరెక్టర్ కదా ఏ డైరెక్టర్కైనా మనం కాన్ఫిడెంట్గా చెప్పామనుకో వింటారు, ఎందుకు ఇంత సాంగ్గా చెప్తున్నారు ఏంటని. అది ఏంటంటే అదొక ప్యాటర్న్. ఇంకోటి చేజింగ్ ప్యాటర్న్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అదొక ప్యాటర్న్. అన్నీ ఏంటంటే ఆయన దగ్గర నేర్చుకున్నాయి. మనం ఏంటంటే కథ కరెక్ట్గా ఈ కథకి మనకు సెట్ అయ్యింది, ఈ కథకి మనకి సెట్ అయింది కరెక్ట్గా. అదే హిట్ అవడం వల్ల అది హిట్ అయింది. ఇప్పుడు చాలా వరకు మొన్న డైరెక్టర్ గారు కూడా స్టేజ్ మీద అన్నారు, ఇప్పుడు వరకు ఎడిటర్ గురించి ఏ రివ్యూలో రాయలా, ఈ సినిమాలో ఎడిటర్ గురించి రాశారంటే అతని వర్క్ ఎలా ఉందో మీరే చూడండి తెర మీద అని చెప్పి మొన్న స్టేజ్ మీద అప్రిషియేట్ చేశారు. అది బాగా అనిపించింది.